Yeah. Hi students. Welcome to Triveni online classes. In yesterday class, we defined some definitions which are physical quantity. What is meant by physical quantity? A quantity which can be measurable is called physical quantity. So depending on the physical quantities are divided into two types. Okay. So depending on the direction and dependence means, so here if you are taking velocity, velocity is equal to what is the formula here? Displacement by time. Okay. So dependence property, on the basis of dependence property, that the physical quantities are fundamental physical quantities and derived physical quantities. So after introducing of SI system, so we have 7 fundamental physical quantities, isn't it? So before that, only we have 3 fundamental physical quantities: length, mass and time. So ఎప్పుడైతే ఒక SI సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనకు టోటల్ గా 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయని చెప్తున్నాం. సో ఏంటా 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? లెంత్, mass, isn't it? Length, mass, time, temperature, electric current, luminance of intensity, amount of substance. Okay. So what is meant by fundamental physical quantity? Okay. What is meant by fundamental physical quantity? So the quantities which are independent of other physical quantities are called as ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో లెంత్ అనేది ఎవరిపైన డిపెండ్ కాదు, మాస్, టైం ఇవన్నీ కూడా ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ కాకుండా ఉంటాయి కాబట్టి, సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని ఏమని చెప్తున్నాం ఇక్కడ మనం? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తున్నాం. సో వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీటర్, హియర్ ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ యూనిట్. కిలోగ్రామ్, సెకండ్, Kelvin, ampere, candela, mole. So these are all what is that here? Fundamental units. The units which are independent of other units are called as fundamental units. And next what? Derived physical quantities. Okay, derived physical quantities. So what is meant by derived physical quantity? The quantities which are depending on the fundamental physical quantities are called as derived physical quantities. ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకున్నాం. ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ MA. బట్ మాస్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సో హియర్ ద యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వెలాసిటీ బై టైం, isn't it? So velocity is equal to what? Displacement by time. So displacement of the length, displacement means what? Length. That is a fundamental physical quantity. So that's why force is a derived physical quantity. అంటే ఏ క్వాంటిటీస్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయితే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నాం. అదే విధంగా వాటికి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉంటున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెలాసిటీ తీసుకున్నా నేను. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ హియర్? డిస్ప్లేస్మెంట్ కి యూనిట్ ఏంటిదండి ఇక్కడ? మీటర్. టైం కి యూనిట్ ఏంటిది ఇక్కడ? సెకండ్. ఇండివిజువల్ గా మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్, సెకండ్ అనేది ఫండమెంటల్ యూనిట్, బట్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఈజ్ ద derived unit. The units which are depending on the fundamental units are called as what is that? Derived units. సో ఏదైనా కూడా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. మాస్ ఏంటిదండి ఇక్కడ? ఫోర్స్ కి యూనిట్ ఏంటిది? బేసిక్ యూనిట్ ఏంటిది ఇక్కడ? మాస్ కి యూనిట్ ఏంటిది ఇక్కడ? కిలోగ్రామ్. యాక్సిలరేషన్ కి ఏంటిది? మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. సో మీటర్ ఏంటిది ఇక్కడ? లెంత్. సో సెకండ్ ఏంటిది ఇక్కడ? టైము. కిలోగ్రామ్ ఎవరు ఇక్కడ? మాస్. వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ తీసుకోండి. కిలోగ్రామ్ ఉంది, మీటర్ ఉంది, తర్వాత సెకండ్ ఉంది. సో యాక్చువల్ గా ఇవి ఏం యూనిట్స్ అండి? ఫండమెంటల్ యూనిట్స్. బట్ కిలోగ్రామ్, మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 ఇస్ ద derived unit. ఓకే. సో వీటితో పాటు
ఓకేనా? అంటే ఈ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తో పాటు మనకు 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పడం జరిగింది. సో ఆ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి ఇక్కడ అంటే 2. ఏంటవి? ఒకటి ప్లేన్ యాంగిల్, ఇంకొకటి సాలిడ్ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఇయర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆప్టిక్స్ లో ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది సెకండ్ ఇయర్ లెసన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పార్ట్. అందులో ఈ సాలిడ్ యాంగిల్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ప్లేన్ యాంగిల్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ప్లేన్ యాంగిల్ తర్వాత సాలిడ్ యాంగిల్ మనం తీసుకుంటే, సో ప్లేన్ యాంగిల్ ని మనం దేంతో చూపిస్తాం? ఇక్కడ థీటా తోటి చూపిస్తాం. అదే సాలిడ్ యాంగిల్ తీసుకుంటే ఒమేగా, సాలిడ్ యాంగిల్ సింబల్ ఏంటిది ఇక్కడ? ఒమేగా తోటి చూపిస్తాం. ఏంటి ప్లేన్ యాంగిల్? మామూలుగా యాంగిల్ అంటాం మనం, ట్రిగోనోమెట్రీలో యాంగిల్ అంటుంటాం కదా. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి సింబల్స్ ఇవి. ఓకేనా? రేడియన్ యూనిట్ ఏంటిది ఇక్కడ? రేడియన్. సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్ ఏంటిదండి ఇక్కడ? స్టెరేడియన్. సో ఇక్కడ రాడ్ అండి, ఇది సింబల్, ఇది రాడ్, రేడియన్. ఓకేనా? ఓకేనా? దీన్ని SR తోటి చూపిస్తాం. స్టెరేడియన్, దాని సింబల్ ఏంటిది ఇక్కడ? SR తోటి చూపిస్తాం. వాట్ ఈస్ మీన్డ్ బై ప్లేన్ యాంగిల్? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్, హియర్ ఇట్ ఈస్ ద వన్ ఆబ్జెక్ట్ ఆర్ రాడ్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకేనా? ఇది 2Dకి సంబంధించిందండి, ఇది 3Dకి సంబంధించినటువంటి యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రాడ్ తీసుకున్నాను నేను. ఇది రాడ్ యొక్క 2 ends మనం తీసుకుంటే, ఓకేనా, ఈ రాడ్ యొక్క 2 ends మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ నుండి అబ్జర్వ్ చేస్తున్నా. ఓకేనా? సో ఈ పాయింట్ నుండి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తే ఈ ఎడ్జ్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాను, ఈ ఎడ్జ్ ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాం. ఓకేనా? సో అప్పుడు ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అండి ఇక్కడ? థీటా. ఓకేనా? జనరల్ గా అయితే మీరు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక సర్క్యులర్ షేప్ కనుక మనం తీసుకుంటే ఇదేంటిదండి ఇక్కడ? రేడియస్ వెక్టార్. సో ఈ రేడియస్ వెక్టార్ అనేది ఏ అనే పాయింట్ నుండి ఎక్కడికి వచ్చింది? ఇక్కడ బి అనే పాయింట్ కి వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర ఈ ఆర్క్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం ఇక్కడ? ఆర్క్. సెంటర్ దగ్గర ఏం చేస్తుందండి? ఇక్కడ కొంత యాంగిల్ చేస్తుంది. ఆర్క్ యొక్క లెంత్ ఎంత? ఎల్. రేడియస్ ఎంత ఇక్కడ? ఆర్. అప్పుడు ఫార్ములా ఏంటిదండి ఇక్కడ? థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఓకే, ఆర్క్ లెంత్ బై రేడియస్, దట్ ఈస్ వాట్? ప్లేన్ యాంగిల్. సో దిస్ ఈస్ ఇండికేటింగ్ ఫర్ వాట్ ఇస్ దట్ ఇయర్? 2D. మరి 3Dలో మనకు యాంగిల్ కావాలంటే యూజ్ అయ్యేది ఎవరు ఇక్కడ? సాలిడ్ యాంగిల్. ఇప్పుడు దీన్ని తీసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేయండి అంటే మీరు, ఓకే, ఒక సర్కిల్ ని డ్రా చేయండి. ఇలా ఒక సర్కిల్ ని డ్రా చేయండి. ఓకేనా? క్లియర్? అప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి ఇక్కడికి. అవునా? అప్పుడు ఇది ఆర్క్ కదా, ఆర్క్ లెంతే కదా ఇది. అవునా? అప్పుడు యాంగిల్ థీటా డాష్ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఆర్ డాష్ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఇక్కడ ఎల్ డాష్ అనుకుందాం. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చండి ఇక్కడ? ఎల్ డాష్ బై ఆర్ డాష్. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఇస్ దట్ ఇయర్? ప్లేన్ యాంగిల్. సో ఇక్కడ ఏదైతే మనం ఆర్క్ అంటున్నామో ఈ ఆర్క్ అనేది ఏదైతే మనం సర్కిల్ డ్రా చేస్తున్నామో ఆ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర చేసేటువంటి యాంగిలే ఏంటిదండి ఇక్కడ? ప్లేన్ యాంగిల్. Isn't it? So now here, listen here. The angle subtended at the center of a circle by an arc. The angle subtended at the center of a circle by an arc equal in length to the radius of the circle is called, what is that here? Radian. Radian యొక్క definition ఏంటిదండి ఇక్కడ? The angle subtended at the center of a circle by an arc equal in length to the radius of the circle is called as radian. Okay, so that means here theta is equal to arc by radius. So ఇక్కడ arc యొక్క length ఎంత చూపిస్తుంది ఇక్కడ? r. radius కూడా r అనుకుంటే అప్పుడు so that is equal to what? 1 radian. Here theta is equal to what is that here? 1 radian.
Clear? So d theta is equal to ds by r. For small angle, so for small arc length divided by radius is also defined as, what is that here? Plane angle. I mean the unit of plane angle is what is that here? Radian. ఇంత ముందు చెప్పినట్టు ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకుంటున్నాం, isn't it? ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నదండి, అవునా? మనం ఈ విధంగా స్ట్రైట్ గా చూస్తున్నాం. ఇక్కడ నుండి నేను పైకి ఒక ఆబ్జెక్ట్ ఇలా చూడాలా అంటే నేను ఇక్కడ నుండి ఇలా అంటున్నా అంటే కొంత యాంగిల్ చేస్తాను కదా, దట్ ఈస్ థీటా. ద యూనిట్ ఆఫ్ దట్ ఈస్ రేడియన్. వన్ రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా డిఫైన్ చేస్తాను ఇక్కడ? ద యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ బై ఎన్ ఆర్క్ ఈక్వల్ ఇన్ లెంత్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్, వాట్ ఇస్ దట్? రేడియన్. క్లియర్? సో సాలిడ్ యాంగిల్ తీసుకుందాం ఇక్కడ, ఓకేనా? సో సాలిడ్ యాంగిల్ మనం తీసుకుంటే ఇది 3D లో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాం, చూడండి, జాగ్రత్త చూడండి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇలా తీసుకున్నాను, ఓకేనా? ఇలా తీసుకుంటే ఇది, ఇలా తీసుకుంటే ఇది, ఈ విధంగా తీసుకుంటే ఓకే. ఇది ఒక స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాం. ఇదేంటిదండి? ఇక్కడ 3D షేప్ లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, అవునా? సో అప్పుడు దీని సైజ్ ఇక్కడ తీసుకుంటే ఇదే కదా, అప్పుడు ఇక్కడ కొంత యాంగిల్ చేస్తుంది కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్, వాట్ ఈస్ దట్ హియర్? సాలిడ్ యాంగిల్. దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఒమేగా. క్లియర్? సో ఇక్కడ మనం దీని ఫార్ములా తీసుకుంటే స్టెరాయిడ్ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం చూడండి. ద సాలిడ్ యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ప్లేన్ యాంగిల్ డిఫైన్ చేసేటప్పుడు 2D లో నేను ఎవరు తీసుకున్నా? ఇక్కడ సర్కిల్ తీసుకున్నా, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ? మామూలుగా ఇక్కడ మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయండి ఇలా, ఓకేనా? దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసేసి, ఓకేనా, ఏం చేయండి? ఒక స్పియర్ డ్రా చేయండి, ఈ విధంగా ఒక స్పియర్ డ్రా చేయండి. అప్పుడు స్పియర్ డ్రా చేస్తే ఇది ఒక పార్ట్ కదా. ఎక్కడ ఈ పార్ట్? స్పియర్ పైన ఉన్నటువంటి ఒక పార్ట్ ఇది, అవునా? ఇది మామూలుగా ఒక రౌండ్ బాల్ తీసుకుంటే ఆ రౌండ్ బాల్ పైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాల్ అనుకుందాం, ఈ బాల్ పైన కొంత పార్ట్ తీసుకుంటున్నాం కదా. ఆ పార్ట్ ఎక్కడ నుండి తీసుకుంటాను? నేను స్పియర్ పైన తీసుకుంటాను, దీని యొక్క సర్ఫేస్ పైన తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఎవరండి? ఇక్కడ సర్ఫేస్ ఏరియా బై రేడియస్, ఓకేనా? సాలిడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా బై రేడియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పియర్ తీసుకున్నా, అవునా? స్పియర్ తీసుకుంటానంటే స్పియర్ బాల్ తీసుకుంటే బాల్ సెంటర్ నుండి లైన్స్ వస్తాయి కదా, లైట్ రేస్ ఇలా వస్తాయి కదా. అప్పుడు మనకు ఏం షేప్ ఉంటుంది? అక్కడ స్పెరికల్ షేప్ ఉంటుంది, అంటే స్పియర్ ఫామ్ అవుతుంది. ఆ స్పియర్ ఫామ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్తారు చెప్పండి. సో నేను తీసుకునేది ఇక్కడ స్పియర్, ఓకేనా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఎంత అండి? ఇక్కడ 4πr² డివైడెడ్ బై రేడియస్ ఎంత? r². అప్పుడు r² క్యాన్సల్, అప్పుడు ఏంటిదండి? ఇక్కడ 4π అవుతుంది. అదే మీరు సర్కిల్ తీసుకుంటే ఈ సెంటర్ దగ్గర, ఓకేనా, ఈ సెంటర్ దగ్గర మొత్తం సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 2π కదా. అదే స్పియర్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 4π వస్తుంది. ఇక్కడ 2π అనేది ప్లేన్ యాంగిల్ అవుతుంది, 4π అనేది సాలిడ్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ నేను తీసుకునే సర్కిల్, ఇంతకుముందు ప్లేన్ యాంగిల్ చెప్పేటప్పుడు చెప్పిన, అక్కడ సర్కిల్ తీసుకున్నా. ఇక్కడ ఎవరు తీసుకుంటాను? మనం ఇక్కడ స్పియర్ ని తీసుకుంటాను. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిన చూడండి, ఇగో ఇది స్పియర్ కదా, అవునా? ఈ విధంగా ఒక స్పియర్ తీసుకున్నాం మనం. ఈ స్పియర్ నుండి కొంత పార్ట్ తీసుకున్నా నేను, ఓకేనా? సో ఇక్కడ నుండి కొంత పార్ట్ తీసుకున్నా.
అప్పుడు ఇక్కడ కొంత యాంగిల్ చేస్తాను కదా, ఈ యాంగిల్ ఏంటిదండి ఇక్కడ సాలిడ్ యాంగిల్ అవుతుంది. ఇది 3Dలో ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ డెఫినిషన్ పెద్దగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో యూజ్ ఎక్కువ ఉండకపోయినా కూడా సెకండ్ ఇయర్లో చాలా ప్రాబ్లమ్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ ఆప్టిక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ వాటిలలో ఉంటాయి. సో ఫైనల్లీ, సో వీ హ్యావ్ 7 fundamental physical quantities and 2 supplementary physical quantities. Okay na? So the unit of that 2 supplementary physical quantities are, what is that? First supplementary physical quantities are what? Plane angle, solid angle. Okay na? Plane angle, solid angle. So what is the formula for plane angle? Theta is equal to arc by radius, or d theta is equal to ds by r. Okay, ds by r. Then what is the SI unit of plane angle? Radian or rad. Symbol ఏంటిదండి ఇక్కడ? Rad. Next what? Solid angle. Isn't it? Solid angle d omega is equal to what? D omega is equal to surface area, or ds or dA by r square. So here it is the solid angle, and what is that here? Radian. Plane angle and solid angle. So here it is the minimum. మనం ఒక ఫిజిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, వాటికి ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ని ఏ విధంగా మెజర్ చేయాలా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటెడ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ అని చెప్పుకున్నాం. ఓకేనా? 2 కిలోగ్రామ్, 3 కిలోగ్రామ్, ఓకేనా, 5 మీటర్, 100 మీటర్స్. ఓకేనా? సో టైం తీసుకుంటే 1 అవర్, 2 అవర్స్. ఓకేనా? ఈ విధంగా మనం మినిమం మనం ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నామో ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో నౌ లెట్ us here. ఓకే, సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైమెన్షనల్ ఫార్ములా బేస్ చేసుకొని మీకు జేఈ మెయిన్స్ లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. మీకు మీరు ఏ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవి చూసినా కూడా కంపల్సరీ డైమెన్షనల్ ఫార్ములాస్ మీద కంపల్సరీ మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు చూస్తే కూడా వాటికి అర్థమైపోతుంది. సో దాదాపు నియర్లీ 60 అబౌవ్ ఉంటాయి. అంటే కొన్ని ఫస్ట్ ఇయర్ కి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి, సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకంటే మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి సెకండ్ ఇయర్ కి సంబంధించినవి మనం ఇక్కడ తక్కువ చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఇయర్ కి సంబంధించినవే ఎక్కువ చెప్పుకుంటాం. నియర్లీ 60+ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి కంపల్సరీ మనం గుర్తు పెట్టుకోవాలా. ఈ డైమెన్షనల్ ఫార్ములాలు గుర్తుంటే మాత్రమే మీరు దీని నుండి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. ఏంటి డైమెన్షనల్ ఫార్ములా? డైమెన్షన్స్ అంటే ఏంటిదండి? మెజర్మెంట్సే కదా. ఓకేనా? సో జనరల్లీ లెంత్ ఈజ్ మాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై capital M or small m, whatever it may be. But the dimensional formula of the mass is represented by capital M, isn't it? The length, okay, dimensional formula of the length is represented by L, isn't it? And next, dimensional formula of the time is capital T. So dimensional formula అప్పుడు small t, small l, small m అని చూపించద్దు. ఓకేనా? సో ఆర్డర్ ఈస్ MLT. ఓకే, ఆర్డర్ ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ? MLT. క్లియర్? సో బిఫోర్ దట్, what is the definition of dimensional formula? Okay, what is the definition of dimensional formula? So a dimensional formula, okay, a dimensional formula express a physical quantity, isn't it, in terms of the fundamental physical quantities, and their powers, isn't it? That is dimensional formula. For example, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇక్కడ
ఓకేనా? ఒక స్క్వేర్ మనం తీసుకుంటే ఈ స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ ఎంత అండి? ఇక్కడ ఏ అనుకుందాం. ఓకేనా? దీని యొక్క డైమెన్షన్స్ ఏంటి? లెంత్ ఏ. ఓకేనా? లెంత్ ఏంటిది అక్కడ? ఏ. అంటే ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత? ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఎంత? ఏ. ఓకేనా? సో అప్పుడు ఈ ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి మనకి. ఓకేనా? ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలా? సో ఈచ్ సైడ్ అంటున్నా కదా, ఈచ్ సైడ్ అంటే ఏంటిదండి? సైడ్ మీన్స్ వాట్? లెంత్. ఓకేనా? ఈచ్ సైడ్ మీన్స్ వాట్? సైడ్ మీన్స్ వాట్? లెంత్. సో వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది లెంత్? What is the dimensional formula of the length? Capital L. Okay na? Dimensional formula of the length is what? Capital L. Then what is the formula for area? Length into length. Or sorry, side into side. Oka side enta andi ikkada? L. Inkoka side kuda enta ikkada? L. Appudu L into L. Okay na? Appudu em chestunnanu ikkada? L square vastandi. Okay na? L స్క్వేర్ వస్తుంది. సో 2 ఎవరు ఇక్కడ? డైమెన్షన్. ఇజంట్ ఇట్? 2 ఎవరు ఇక్కడ? డైమెన్షన్. అంటే లెంత్ యొక్క పవర్ ని, ఓకేనా, లెంత్ యొక్క డైమెన్షన్ లేదా లెంత్ యొక్క పవర్ ఎంతకి ఇంక్రీజ్ చేయాలి? ఇక్కడ 2కి ఇంక్రీజ్ చేయాలా? 2కి ఇంక్రీజ్ చేస్తే నాకు ఎవరి డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది? ఏరియా డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. So volume formula length into breadth into height. Okay, length into breadth into height. For example, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ v అంటున్నా, isn't it? So length, what is that? Capital L. Breadth means what? Length into L. Height means what? Length. L. L into L into L. L. Total what? L cube. Isn't it? What is that here? L cube. అంటే లెంత్ యొక్క డైమెన్షన్స్ ని ఆర్ లెంత్ యొక్క పవర్ ఎంత అవుతుంది? ఇక్కడ 3 అవుతుంది. అంటే లెంత్ యొక్క పవర్ ని 3కి ఇంక్రీజ్ చేస్తే ఎవరు వస్తున్నారు? ఇక్కడ వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. Isn't it? సో ఈ విధంగా మనకి నియర్లీ 60+ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములే. ఓకేనా? ఫార్ములే ప్లూరల్. ఓకేనా? సో అప్పుడు ఈ ప్రతి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం రాయగలగాలి. సో దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలంటే కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ ఫండమెంటల్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ ఫార్ములా కంపల్సరీ మీకు గుర్తుంటే మీరు అప్పుడు దీని యొక్క ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అయినా రాయొచ్చు. సార్ మాకు ఎలా గుర్తుంటాయి అంటే, జనరల్ గా మీరు ఫిజిక్స్ లో ఇంతవరకు ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ నేర్చుకున్నారో, ఓకేనా, ఆఫ్టర్ 2 years తర్వాత మీరు జేఈఈ మెయిన్స్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఈ 2 years లో మనకు నంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. మరి ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి ఫార్ములాలు కూడా వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వెలాసిటీ తీసుకుందాం. వెలాసిటీ యొక్క ఫార్ములా, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మీకు తెలుసా తెలియదా? తెలుసు. ఇది లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాను. ఓకేనా? ఇప్పుడు వెలాసిటీ తీసుకుంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం. అంతేనా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, ఇజంట్ ఇట్? అయితే ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలంటే వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా ఐడియా ఉండాలి మీకు. ఏంటిది వెలాసిటీ ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇది మీరు పెద్దగా ఏదో దీన్ని చదివి చాలా రోజులు కష్టపడితే గుర్తుంటుందని ఏం లేదు. ఇది రెగ్యులర్ గా మీరు ప్రాబ్లం చేస్తా అంటే ఆటోమేటికల్లీ వాటి యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కంపల్సరీ, అంటే బేసిక్ ఫార్ములాలు కంపల్సరీ మీకు ఐడియా ఉంటుంది. సో వాటి బేస్ చేసుకుని డైమెన్షనల్ ఫార్ములాను చాలా ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఈ వెలాసిటీ మీకు ఫార్ములా తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు నేను డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాస్తా చూడండి. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ మీన్స్ వాట్? లెంత్. సో వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది లెంత్? ఆర్డర్ చూడండి ఇక్కడ. ఇగో ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నేమ్లీ మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఇండికేటెడ్ బై ది సింబల్స్ M, capital M, in bracket L, capital L, T. T తర్వాత ఎవరు రావాలి అక్కడ?
టెంపరేచర్ ఫిజికల్ క్వాంటిటీ ఉంటే టెంపరేచర్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్డర్ మన ఇష్టం కాదు. ఇక్కడ ఒక ఆర్డర్ క్రియేట్ చేసిళ్ళు. ఎం మాస్ తర్వాత లెంత్ తర్వాత టైం తర్వాత ఎవరు రావాలా? టెంపరేచర్ కి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా రావాలా. తర్వాత ఎవరు రావాలా? కరెంటుకి సంబంధించి. ఒకవేళ మీకు టెంపరేచర్ సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీ అక్కడ లేదు అనుకుందాం, అప్పుడు ఏమొస్తుంది? MLT. ఇవి ఏవి లేవు, టెంపరేచర్ లేదు, కరెంట్ లేదు, ఏది లేదు అనుకుందాం. అప్పుడు మీకు ఎన్ని టర్మ్స్ కనబడతాయి? ఇక్కడ 3 కనబడతాయి. ఒకవేళ టెంపరేచర్ లేదు, కరెంట్ ఉన్నది అనుకుందాం. ఓకేనా? టెంపరేచర్ లేదు, కరెంట్ ఉంది అనుకుందాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైమెన్షన్, SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ వాట్? ఆంపియర్. ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ A. టెంపరేచర్ లేదు కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ ఎవరు? ఇక్కడ A వస్తుంది. సో ఈ విధంగా ఈ ఆర్డర్ ను మనం ఫాలో అవుతూ ప్రతి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయొచ్చు మనం. ఓకేనా? చాలా సింపుల్ గా రాయొచ్చండి ఇవి. మీరు వీటిని కంపల్సరీ మీరు ఫండమెంటల్ అంటే బేసిక్ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ ని ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటి? ఇక్కడ డైమెన్షనల్ ఈక్వేషన్. isn't it? Next what? Dimensional equation. It is an equation equating the physical quantity with its dimensional formula. సింపుల్ అండి, ఏం లేదండి. ఇప్పుడు వెలాసిటీ, ఓకేనా? వెలాసిటీ అని చెప్తున్నా, ఓకేనా? వెలాసిటీ ఏంటి? ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీని లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం అయితే డిస్ప్లేస్మెంట్ కి ఫార్ములా ఏంటి? డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఇక్కడ లెంత్. టైం కి ఏంటిది? T. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ఇక్కడ LT⁻⁻1. అప్పుడు లెంత్ యొక్క డైమెన్షన్ ఎంత? 1. టైం యొక్క డైమెన్షన్ ఎంత? -1. ఓకేనా? టైం యొక్క డైమెన్షన్ ఎంత? ఇక్కడ -1. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది వెలాసిటీ, isn't it? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది వెలాసిటీ, isn't it? సో మరి దీన్ని కంపల్సరీ ఇక్కడ బ్రాకెట్ లో ఇట్లా మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాస్తానా? LT⁻. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ సైడ్, ఫిజికల్ క్వాంటిటీ ఉన్నది. రైట్ సైడ్ ఎవరున్నారు? డైమెన్షనల్ ఫార్ములా ఉన్నది. ఆ వెలాసిటీ ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ అంటున్నామో ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా ఉంది. సో దట్స్ వై దిస్ టోటల్ ఈస్ represented as dimensional equation, isn't it? Dimensional equation. So it is an equation equating the physical quantity with its dimensional formula. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే మనం తీసుకుంటామో ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి ఆ ఫిజికల్ క్వాంటిటీ లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ దానికి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా రాస్తే డైమెన్షనల్ ఈక్వేషన్ అంటున్నాం. Now let us once again repeat the dimensional formula definition. What is that? A dimensional formula expresses a physical quantity in terms of the fundamental physical quantity. Length, is it fundamental or derived? Fundamental. Time, is it fundamental or derived? Fundamental. So that's why in terms of the fundamental physical quantities and their powers. So what is the power of the length? 1. What is the power of the time? -1. క్లియర్? సో ఈ విధంగా మనం డైమెన్షనల్ ఫార్ములాస్ ని రాస్తుంటాం. సో 1 by 1 నేను ఇక్కడ రాస్తూ వస్తాను. చూడండి, ఇక్కడ సింపుల్ గా మీరు మీ బుక్స్లలో ఉన్నటువంటి ఫార్ములాను కాకుండా మనం ఓన్ గా మనకు చిన్నప్పటి నుండి ఏ చిన్న క్లాసులలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రావాలి. ఓకేనా? ఎవరు రావాలి? ఇక్కడ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలంటే దీనిలో ఏ అద్భుతం చేయాల్సినటువంటి అవసరం లేదు. F = ma తెలిసిందే కదా ఇదైతే, అవునా? F = ma తెలిసిందే కదా. న్యూటన్ సెకండ్ లా F = ma, ఇది తెలిసిందే. m ఎవరు? మాస్. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? m. యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా తెలియదు, కానీ యాక్సిలరేషన్ కు ఫార్ములా ఏంటిదండి? యాక్సిలరేషన్ కి ఫార్ములా ఏంటి? అవునా? యాక్సిలరేషన్ కి ఫార్ములా తీసుకుంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. అంతేనా? యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం.
సో వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీకు గుర్తొస్తలేదు, కానీ ఇంతకుముందు చెప్పిన నేను వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L(t⁻⁻1) కదా. మీకు గుర్తు రావట్లేదు అనుకుందాం. అప్పుడు వెలాసిటీ బేసిక్ ఫార్ములా ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం, L/t. అప్పుడు డినామినేటర్ లో ఉన్న టీని t⁻1 పైకి తీసుకొస్తే t⁻−1 అవుతుంది. ఇలా పక్కన మీరు సైడ్ గా రఫ్ గా చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు కొన్ని మెయిన్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ డైమెన్షనల్ ఫార్ములాని మీకు గుర్తు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది, అంటే టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు మళ్ళీ ప్రతిదాన్ని ఇక్కడ చేయడానికి టైం తీసుకుంటది. కాబట్టి వెలాసిటీ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? L(t⁻⁻1) డివైడెడ్ బై టైం. అప్పుడు t⁻1 ఓకేనా. అప్పుడు L(t⁻−1) ఆల్రెడీ ఉన్నది, కింద ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్న t⁻−1 పైకి వస్తుంది. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్, సో దట్ L(t⁻−2). ఓకేనా. ఎవరిది ఇది? యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. యాక్సిలరేషన్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా. దాన్ని ఎటువైపు రాసిన? లెఫ్ట్ సైడ్ రాసిన. సో నెక్స్ట్ రైట్ సైడ్ ఎవరు ఇక్కడ? డైమెన్షనల్ ఫార్ములా ఉన్నది. దట్స్ వై దిస్ టోటల్ ఈస్ కాల్డ్ యాజ్ డైమెన్షనల్ ఈక్వేషన్. ఓకేనా, డైమెన్షనల్ ఈక్వేషన్. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో ఇప్పుడు 1 by 1 నేను క్లియర్ గా మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ ఇస్తానండి ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ. ఓకే, స్లైడ్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఫస్ట్ డివైడ్ చేస్తానండి స్లైడ్స్ అన్ని కూడా. సో మీకు డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా నెంబర్ 1. సింపుల్ గా ఇక్కడ మనం తీసుకుంటే బేసిక్ గా లెంత్ డైమెన్షనల్ ఫార్ములా L, మాస్ డైమెన్షనల్ ఫార్ములా M, టైం డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T. ఏరియా తీసుకుందాం. నెంబర్ 1 ఏంటిది అక్కడ? ఏరియా. ఓకేనా. సో ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి ఇక్కడ? ఓకేనా, L ఇంటూ L అంటే ఏంటిది ఇక్కడ? L². దీనికి సంబంధించినటువంటి SI యూనిట్ తీసుకుందాం. ఓకేనా. SI యూనిట్ ఏంటిది? లెంత్. లెంత్ కి యూనిట్ ఏంటిదండి? మీటర్. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? SI యూనిట్ మీటర్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ నంబర్ 2 వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ కి ఫార్ములా ఏంటిదండి? అప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా, L ఇంటూ L ఇంటూ L. అప్పుడు ఏమైతుంది ఇక్కడ? L3. సరే ఇక్కడ M లేదు కదా, m⁻0. T లేదు కదా, t⁻0. ఒకవేళ మీరు రాయాలనుకుంటే ఇలా రాయొచ్చు. ఓకేనా, ఇది కరెక్టే. SI యూనిట్ ఏంటిదండి ఇక్కడ? లెంత్ కి SI యూనిట్ ఏంటిది? మీటర్ కదా. కాబట్టి ఏమైతుందండి ఇక్కడ? మీటర్ క్యూబ్. ఇదే డైమెన్షనల్ ఫార్ములా ఇలా రాయొచ్చు. m⁻0 L3 t⁻0. m⁻0 1 కదా, t⁻0 1 కదా. 1 ఇంటూ 1 ఇంటూ L3 అవుతుంది. కానీ ఒక్కవేళ ఇక్కడ ఈ పవర్ 0 మీరు మర్చిపోతే అది మీనింగ్లెస్. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు, రాస్తే నీట్గా ఉంటుంది. అది డైమెన్షనల్ ఫార్ములా ఆర్డర్ ఏంటిది ఇక్కడ? MLT అని చెప్తున్నాం కదా. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు మనమే చెప్పొచ్చు, ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తున్నా చూడండి ఇక్కడ. ఓకేనా, ఓకే. ఇది సెకండ్ 1. చాలా ఉంటాయండి డైమెన్షనల్ ఫార్ములాస్. 1 by 1 తీసుకుందాం ఇక్కడ. రైట్, థర్డ్ 1. ఓకేనా. ఇప్పుడు మాస్ తెలుసు, వాల్యూమ్ తెలుసు, డెన్సిటీ రాద్దాం. డెన్సిటీకి ఫార్ములా ఏంటిది? డెన్సిటీకి ఫార్ములా ఏంటిది? సింపుల్, మాస్ బై వాల్యూమ్. ఓకేనా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా M, వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L3. అప్పుడు ఏమవుతుందండి? M
L to the power of -3. ఓకేనా, ml to the power of -3. యూనిట్ చెప్పండి ఇక్కడ ఏమైతుంది, మాస్ కి యూనిట్ ఏంటిదండి ఇక్కడ కిలోగ్రామ్, లెంత్ కి ఏంటిదండి ఇక్కడ మీటర్, కిలోగ్రామ్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -3. క్లియర్, కిలోగ్రామ్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -3. ఓకేనా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకేనా వెలాసిటీ తీసుకుందాం. ఓకేనా, వెలాసిటీ డైరెక్ట్ రాసేస్తే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా LT to the power of -1. క్లియర్. అప్పుడు SI యూనిట్ ఏంటిదండి ఇక్కడ మీటర్, లెంత్ కి, టైం కి ఏంటిది ఇక్కడ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, మీటర్ పర్ సెకండ్ అని చదవద్దు. ఇప్పుడు ఇక SI సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీటర్ పర్ సెకండ్ అని చదవద్దు, జనరల్ గా జరుగుతూ ఉంటుంది చదవడం, కానీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా యాక్సిలరేషన్. ఓకేనా, నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ కూడా ఇంతకుముందు చెప్పిన కదా, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఫార్ములా ఏంటిదండి వెలాసిటీ బై టైం. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా LT to the power of -1, టైం ఎంత t, అప్పుడు దీన్ని LT to the power of -2 రాయొచ్చా. దెన్ ఫైనల్లీ వాట్ ఈస్ దట్ హియర్ m to the power of 0 LT to the power of -2. what is the SI unit, come on, length meter, time second to the power of -2. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనొద్దు, మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకే, నెక్స్ట్ యాక్సిలరేషన్ వచ్చింది, వెలాసిటీ వచ్చేసింది. ఇప్పుడు 1 by 1 రాద్దాం మనం. మనకు కైనమాటిక్స్ లో 2 లెసన్స్ ఉన్నాయి. లెసన్ వైజ్ వస్తున్నా నేను ఇక్కడ, సో చాప్టర్ వైజ్ వస్తున్నా. కైనమాటిక్స్ లో మనకు 2 లెసన్లు ఉన్నాయని చెప్పిన. ఏంటిది అది, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. జనరల్ గా మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏముంటాయండి, వెలాసిటీ, యాక్సిలరేషన్. ఇవి రెండే ఎక్కువగా మనం రిపీట్ చేసేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్. సో తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ NLM. సో NLM లో మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా మొమెంటం. ఓకేనా, డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ మొమెంటం. సో 6th one మొమెంటం. మొమెంటం ఫార్ములా మీకు తెలిస్తే ఓకే, తెలియకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొమెంటం ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m, వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా LT to the power of వెలాసిటీ ml T to the power of -1. ఓకేనా, SI యూనిట్ రాయండి. ఏంటి ఇక్కడ మాస్ ఎంత కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. దట్స్ మొమెంటం. నెక్స్ట్ ఇంపల్స్ అనే ఒకటి ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. ఓకేనా, మీరు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఇప్పుడు కొత్తగా వింటారు, కొందరు అంటే కొంచెం ఫౌండేషన్ లేని వాళ్ళు కొత్తగా వినొచ్చు, కానీ ఇబ్బంది ఏం లేదండి. ప్రతి చాప్టర్ లో మనకు వచ్చేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా ఇంపల్స్. నెక్స్ట్ వాట్ ఇంపల్స్. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. ఓకే, దానికంటే ముందు ఫోర్స్ రాద్దాం మనం. ఓకేనా, సో ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. ఓకేనా, ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ MA. ఒకవేళ సింబాలిక్ గా మీరు చూపించాలనుకుంటే ఇట్లా చూపించండి డైరెక్ట్ గా మాస్, కానీ ఆ టర్మినాలజీ మనకు తెలియాలి, ఏ అంటే ఏంటిది అనేది తెలియాలి. యాక్సిలరేషన్ మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m, యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా LT to the power of -2. ఓకేనా, mL T to the power of -2, isn't it? సో మాస్ యొక్క SI యూనిట్ రాద్దాం. చెప్పండి SI యూనిట్ ఏమవుతుందండి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2.
కానీ అదే ఫోర్స్ కు ఫైనల్ గా మనకు ఒక యూనిట్ ఉన్నది తెలుసా, న్యూటన్. ఎస్ఐ యూనిట్ ఏంటిది అక్కడ, న్యూటన్. క్లియర్? నెక్స్ట్ ఓకేనా, ఇంపల్స్ ఇప్పుడు రాద్దాం. ఓకేనా, ఇంపల్స్, 8th one ఇంపల్స్. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. ఓకేనా, ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. సో ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t⁻⁻², క్యాపిటల్ T. ఓకేనా, క్లియర్? సో అప్పుడు ml t⁻⁻², t⁻1, bases are equal, powers to be added, -2 + 1, t⁻⁻1. ఓకేనా? సో డైమెన్షనల్ ఫార్ములా బేస్ చేసుకొని ఎస్ఐ యూనిట్ చెప్పండి ఏమవుతుందండి, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. ఇజంట్ ఇట్? జనరల్ గా ఈ బేసిక్ ఫార్ములా తీసుకుంటే ఏమైతుందండి, ఫోర్స్ కి ఏంటిదండి ఫోర్స్ కి ఏంటిది న్యూటన్, టైం కి ఏంటిది ఇక్కడ సెకండ్, న్యూటన్ సెకండ్. ఇజంట్ ఇట్? న్యూటన్ సెకండ్ ఈజ్ ఆల్సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇంపల్స్. ఓకేనా, ఇది ఎక్కడ మనకు లాస్ ఆఫ్ మోషన్ లో మెయిన్ గా వచ్చేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏవి అంటే, ఒకటి మొమెంటం, ఇంకోటి ఏంటిది ఇక్కడ ఫోర్స్, తర్వాత వచ్చేది ఏంటి ఇక్కడ ఇంపల్స్, తర్వాత ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్ అని వస్తుంది. ఓకేనా, ఏ ఫోర్స్ అయినా డైమెన్షనల్ ఫార్ములా ఒకటే. ఓకేనా, ఏ ఫోర్స్ అయినా నార్మల్ ఫోర్స్. ఓకేనా, నార్మల్ ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది, ml t⁻⁻². ఇది చాలా సందర్భాలలో మనకు యూజ్ అవుతుంది. అసెంట్. సో ఇందులోనే ఫ్రిక్షన్ అనే చాప్టర్ వస్తుందని చెప్పిన మీకు నేను. ఓకేనా, ఒక పార్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది, ఇంకొక పార్ట్ ఏంటిది ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది అని చెప్పిన మనం. ఇందులో ఒక టర్మ్ ఏంటిదంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని వస్తుంది. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని వస్తుంది. కో నంబర్ 9 కనబడదు అనుకుంటే కలర్ కదా, వైట్ ఇద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. జనరల్ గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటిదంటే మ్యూ ఇంటూ ఎన్. ఓకేనా, ఈ తర్వాత తెలుస్తుంది మీకు చాప్టర్ లో ఈ ఫార్ములా ఎలా వస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ F is equal to mu into n, where mu is what, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. mu ఎవరు ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అప్పుడు mu is equal to, ఓకే, mu is equal to ఫార్ములా ఏంటిది ఇక్కడ F/n. F ఎవరు ఇక్కడ, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పినా ml t⁻⁻². ఓకేనా, ml t⁻⁻. నార్మల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ అంటే కూడా ఫోర్సే కదా, కాబట్టి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t⁻⁻². సో గెట్ క్యాన్సల్, దెన్ mu is equal to m⁻�0, l⁻�0, t⁻�0. I mean there is no dimensional formula. మరి యూనిట్ ఉందా, లేదు. ఎందుకు, ఫోర్స్ కి యూనిట్ ఏంటిది న్యూటన్, నార్మల్ ఫోర్స్ అంటే కూడా ఫోర్సే, యూనిట్ ఏంటిది న్యూటన్. న్యూటన్ న్యూటన్ గెట్ క్యాన్సల్. ఓకేనా, దాట్స్ వై దేర్ ఇస్ నో డైమెన్షనల్ ఫార్ములా, దేర్ ఇస్ నో ఎస్ఐ యూనిట్. గుర్తుపెట్టుకోండి, ఇవి తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఎస్ఐ యూనిట్ నో. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనం తీసుకుంటే ఈ చాప్టర్లలో వచ్చేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఇవి. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఏంటంటే ఇక్కడ ఏరియా, లెంత్ ఇంటూ లెంత్ అంటే L ఇంటూ ఎల్, L². నెక్స్ట్ వాల్యూమ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ టైం. ఓకేనా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ టైం, కాబట్టి L3. ఓకేనా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ బై వాల్యూమ్. ఓకేనా, మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m, వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L3, m/L3. దట్స్ వై యూ కెన్ రైట్ ml to the power of -3.
ఇక్కడ t to the power of ఎంత 0. మరి ఇక్కడ డైమెన్షన్స్ ఏంటి 1 -3 1 -3 0. ఒక్కోసారి డైమెన్షన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L t to the power of -1. SI యూనిట్ ఏంటిది మీటర్ సెకండ్. యాక్సిలరేషన్ L t to the power of -2. మొమెంటం ఓకేనా mL t to the power of -1. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL t to the power of -2. ఇంపల్స్ mL t to the power of -1. ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీరు, ఇక్కడ ఇంపల్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ mL t to the power of -1 mL t to the power of -1. మొమెంటం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ mL t to the power of -1 వచ్చింది. అంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మీరు గుర్తు పెట్టుకుంటే ఫైనల్ గా లాస్ట్ కి ఇస్తాం మీకు లిస్ట్. ఓకేనా. ఒక 10 to 15 ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములాలు సేమ్ ఉంటాయి. అవి గుర్తు పెట్టుకుంటే మీరు చాలా ఈజీ అయిపోతుంది. నంబర్ ఆఫ్ అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ ఏమైతే అక్కడ తగ్గిపోతాయి అక్కడ. ఇప్పుడు ఇమీడియట్లీ నేను మొమెంటం డైమెన్షనల్ ఫార్ములా ఎంత అని చెప్పిన mL t to the power of -1 అన్నా. ఓకేనా. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అంటే ఫిజికల్ క్వాంటిటీ ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిలో ఎవరున్నారు ఇంపల్స్ ఉన్నది అలా. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ NLM లో దాదాపుగా ఈ ఫిజికల్ క్వాంటిటీ వస్తాయి. మనకు నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్పుకున్నాం వర్క్ ఎనర్జీ అండ్ పవర్. వర్క్ ఓకేనా. వర్క్ ఫార్ములా మనకు తెలుసు అవునా. వర్క్ కు ఫార్ములా ఏంటిదండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. వర్క్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం mL t to the power of -2. డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది లెంతే కదా L. కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా ఏమైతుంది mL² t to the power of -2. అంటే వర్క్ అనే డైమెన్షనల్ ఫార్ములా మనం రావాలంటే మాస్ ని 1 యూనిట్ కి ఇంక్రీజ్ చేయాలి, పవర్ L లెంత్ ని 2 టైం ని -2 కి ఇంక్రీజ్ చేస్తే మనకి ఎవరు వస్తారు ఇక్కడ వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వస్తాయి. SI యూనిట్ రాయండి దీన్ని బేస్ చేసుకొని ఏమైతుంది ఇక్కడ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. బట్ వర్క్ కి SI యూనిట్ ఏం చెప్పుకుంటాం జూల్ అవునా. ఆర్ ఏం చెప్పుకుంటాం జూల్. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై వాట్ capital J. Is it? The next dimensional formulas. Okay na? Work అయిపోయింది. So next energy. Next ఏంటంటే ఇక్కడ energy. ఎందుకంటే ఇట్లా చేయకపోతే స్లైడ్స్ చాలా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓకే రైట్. ఓకే నెక్స్ట్ ఏం కావాలండి ఇక్కడ ఎనర్జీ అంతేనా. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ ఎనర్జీ. ఎనర్జీ డెఫినేషన్ ఏంటి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. సారీ వర్క్ డన్ ఈస్ స్టోర్డ్ యాజ్ వాట్ ఎనర్జీ. ఓకేనా. సో అంటే వర్క్ ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో ఎనర్జీ కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది మనకు. ఎలా ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఐ థింక్ 10th డైమెన్షనల్ ఫార్ములా ఒకసారి చూసుకుందాం. యా 10 అయిపోయింది. ఓకేనా. 11th డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ 11. ఏంటిది ఇక్కడ 11th అది ఎనర్జీ. నెక్స్ట్ ఏంటిదండి ఇక్కడ ఎనర్జీ. సో వర్క్ డన్ ఎనర్జీ కదా. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం వర్క్ డన్. అప్పుడు వర్క్ డైమెన్షనల్ ఫార్ములా mL² t to the power of -2. mL² t to the power of -2. దీనికి సంబంధించినటువంటి SI యూనిట్ కూడా తీసుకోండి. ఇక్కడ ఏమైతుందండి ఇక్కడ జూల్ లేదా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. isn't it? And next పవర్.
పవర్ P is equal to W/T. ఓకేనా? చూడండి ఇక్కడ లింక్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు పవర్ వర్క్ డైమెన్షనల్ ఫార్ములా గుర్తు రావట్లేదు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్ డైమెన్షనల్ ఫార్ములా గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవాలి. డైమెన్షనల్ ఫార్ములా ఎఫ్ తెలుస్తలేదు కాబట్టి ఏం రాసుకోవాలి? ఇక్కడ ఎం ఇంటూ ఏ రాయాలా. ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తెలుస్తలేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా తెలుస్తలేదు అంటే ఏం రాస్తాం? డిస్ప్లేస్మెంట్ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఈ విధంగా మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాస్తాం. అంటే వీలైనంత వరకు కొన్ని మెయిన్ డైమెన్షనల్ ఫార్ములాస్ గుర్తుంటే మనకు ఏమవుతుంది అంటే ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. పవర్ P ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? పవర్ P ఈజ్ ఈక్వల్ టు W/T. What is the dimensional formula of work? What is that? mL square T to the power of -2 by time capital T. ఓకేనా? సో అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? mL square T to the power of -3. ఓకేనా? mL square T to the power of -3. What is the SI unit? According to dimensional formula, kilogram meter square second to the power of -3. కానీ వర్క్ ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ప్రకారం తీసుకుంటే సో వర్క్ కి యూనిట్ ఏంటిదండి? జూల్. టైం కి ఏంటిది ఇక్కడ? సెకండ్. కాబట్టి ఆర్ జూల్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? జూల్ సెకండ్ ఇన్వర్స్. isn't it? So here it is the dimensional formula of the power. సో వర్క్ ఎనర్జీ పవర్ లో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మనకు ఎక్కువ రిపీట్ అయితే సరే ఈ ఫార్ములాలు ఎలా గుర్తుంటాయి అని మీకు డౌట్ వస్తే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమి లేదండి. ఈ ఫార్ములాలు అన్ని కూడా మీరు ప్రాబ్లమ్స్ చేస్తా అంటే మీకు ఆటోమేటికల్లీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి అన్ని ఫార్ములాలు ఐడియా ఉంటాయి మీకు. క్లియర్? సో ద నెక్స్ట్ చాప్టర్ సర్క్యులర్ మోషన్ తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ ఏం తీసుకున్నాం? ఇక్కడ సర్క్యులర్ మోషన్ తీసుకుందాం. సో సర్క్యులర్ మోషన్ లో మనకు ఫస్ట్ వచ్చేది ఏంటిదండి? ఇక్కడ ఇంత ముందే చెప్పుకున్నాం మనం యాంగిల్. ఏంటిది? టీటా. యాంగిల్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి. యాంగిల్ కి ఫార్ములా, యాంగిల్ మీన్స్ వాట్? ప్లేన్ యాంగిల్. ఓకేనా? ప్లేన్ యాంగిల్. సో ఏం చెప్పాను ఫార్ములా? మీకు ఇంత ముందే చెప్పాను కదా నేను. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు L/R. లెంత్, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అంటున్నా. లెంత్ డైమెన్షనల్ ఫార్ములా L, రేడియస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L. L get cancelled. That's why m to the power of 0, L to the power of 0, T to the power of 0. The dimensional formula of the angle is 0. There is no dimensional formula. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటది అంటే మరి యాంగిల్ కి SI యూనిట్ ఉందా? ఉంది. ఏంటిది అది? రేడియన్, రాడ్. అవునా? ఏంటిది ఇక్కడ? SI యూనిట్ ఏంటిది ఇక్కడ? m to the power of 0, L to the power of 0, T to the power of 0. There is no dimensional formula. కానీ దీనికి యూనిట్ రాయొచ్చు. SI యూనిట్. ప్లేన్ యాంగిల్ ఎవరు? మనకు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ కదా. కాబట్టి దీనికి యూనిట్ ఏంటిదండి? ఇక్కడ రాడ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికంటే ముందు మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చెప్పుకున్నాం మనం. ఓకేనా? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తీసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంత? m to the power of 0, L to the power of 0, T to the power of 0. What is the SI unit of coefficient of friction? There is no unit for coefficient of friction because of force by force. Mu is equal to frictional force by normal force. So Newton get cancelled. ఆ ఫిజికల్ క్వాంటిటీలో ఓకేనా యూనిట్ లేదు, డైమెన్షనల్ ఫార్ములా లేదు. కానీ యాంగిల్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదు కానీ యూనిట్ ఉంది. సో వీటన్నింటి గురించి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ కు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇస్తాం మనం. క్లియర్? సో యాంగిల్ ఇది క్లియర్. వర్క్ ఎనర్జీ పవర్ లో సర్క్యులర్ మోషన్ లో ఆల్మోస్ట్ ఇదే వస్తుంది. తర్వాత మనకు రొటేటరీ మోషన్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ ఏమొస్తుంది అక్కడ? రొటేటరీ మోషన్.
సో రొటేటరీ మోషన్ లో మనకు రిపీటెడ్ గా వచ్చేటువంటి డైమెన్షనల్ ఫార్ములా ఎవరంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇవి కొత్త అండి వర్డ్స్ ఇవి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై I is equal to mr square. వీటి డెఫినిషన్స్ అవన్నీ నేను తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేసినాక లెసన్స్ లో వాటి యొక్క డెఫినిషన్ మనకు తెలుస్తుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equal to mr square. ఇప్పుడు ఇవన్నీ డెఫినిషన్ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుందండి, ప్రస్తుతానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. I is equal to mr square. m ఎవరు? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యాక్సిస్ అండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ దీనికి ఉన్నది, ఇది ఏం చేస్తుంది? ఇట్లా రొటేట్ అవుతుంది కదా, అవునా? ఈ ఆబ్జెక్ట్ కి నేను ఒక ఆబ్జెక్ట్ కట్టి ఇట్లా రొటేట్ చేస్తాను ఇట్లా, ఓకేనా? అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రిజిడ్ బాడీస్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ ఒక పార్టికల్ ఉంటే ఈ పార్టికల్ మొత్తం ఏ పాత్ లో ఉన్నదండి? సర్క్యులర్ పాత్ లో ఉన్నాయి కదా. మరి ఈ సెంటర్ నుండి పార్టికల్ కు ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరు? ఇక్కడ r. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే క్యాపిటల్ M, r అంటే ఏంటిది? ఇక్కడ రేడియస్ r, లెంత్ కదా, కాబట్టి ఏమైతుంది ఇక్కడ ml స్క్వేర్, ఓకేనా? ml స్క్వేర్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా. వాట్ ఈస్ ద SI యూనిట్? కమ్ ఆన్ టెల్ మీ. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్, ఓకేనా? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటిదండి ఇక్కడ? రేడియస్ ఆఫ్ గైరేషన్, ఓకే? రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇది కొత్తగా అనిపిస్తుంది, ఇది కూడా రేడియస్ ఆఫ్ గైరేషన్, ఓకేనా? I is equal to moment of inertia is equal to m into k square, where k is called as radius of gyration, ఓకేనా? అప్పుడు k square is equal to ఏం రాయొచ్చండి నేను? k square is equal to I by m రాయొచ్చా? అప్పుడు k is equal to ఏం రాసుకోవచ్చండి? అండర్ రూట్ ఆఫ్ I by m. I ఎవరు? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అండర్ రూట్ ఆఫ్ దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ బై m. m గెట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చిందండి? ఇక్కడ L. వాట్ ఇస్ ద SI యూనిట్? మీటర్, ఓకేనా? వాట్ ఇస్ ద SI యూనిట్? మీటర్. రేడియస్ ఆఫ్ గైరేషన్, ఓకే? ద నెక్స్ట్ డెఫినిషన్ ఈస్ టార్క్, ఓకేనా? టార్క్ దీన్ని టౌ తోటి చూపిస్తాం. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2. డిస్టెన్స్ మీన్స్ వాట్? లెంత్ కదా, కాబట్టి ఎంత? L. అప్పుడు m ఇంటూ L స్క్వేర్ ఇంటూ t to the power of -2. ఇదే డైమెన్షనల్ ఫార్ములా ఎవరికి ఉన్నదండి? వర్క్ కి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ t to the power of -2. ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ t to the power of -2. ఏ ఎనర్జీ అయినా, పొటెన్షియల్ ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ t to the power of -2. ఫార్ములా డిఫరెంట్, mgh పొటెన్షియల్ ఎనర్జీకి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మీకు తెలిసి ఉంటుంది, k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఏదైనా ఎనర్జీ కాబట్టి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైతుంది? ఇక్కడ ml స్క్వేర్ t to the power of -2. టార్క్ మీన్స్ వాట్? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకేనా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. సో అప్పటి ml స్క్వేర్ to the power. వాట్ ఈస్ ద యూనిట్? SI యూనిట్ న్యూటన్ మీటర్, ఓకేనా? నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. నెక్స్ట్ ఏంటిదండి? ఇక్కడ అయ్యో నంబర్స్ ఇవ్వలేదా? 13, 14, 15, 16, నెక్స్ట్ 17, ఓకేనా? నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా వాట్? యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. L is equal to I ఒమేగా. సారీ, ఇక్కడ మీకు ఒకటి యాంగులర్ వెలాసిటీ రాయడం మర్చిపోయినాను. యాంగులర్ వెలాసిటీ చెప్పుకుందాం. యాక్చువల్గా సర్క్యులర్ మోషన్ చెప్పేటప్పుడు చెప్పాలా, మిస్ అయింది, అది ఒకసారి చూద్దాం. ఓకే, యాంగులర్ వెలాసిటీ. మనకు వెలాసిటీ అంటే ఏంటిది? ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం.
ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లీనియర్ మోషన్ లో ఉంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లీనియర్ మోషన్ లో ఉన్నప్పుడు లీనియర్ వెలాసిటీ, లీనియర్ యాక్సిలరేషన్, లీనియర్ డిస్ప్లేస్మెంట్. అదే ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్ లో ఉంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్. ఓకేనా? సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. జనరల్ గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటే లీనియర్ వెలాసిటీ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీ, దాన్ని ఒమేగా తోటి చూపిస్తాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా? థీటా ఎవరండి? యాంగిల్ కాదు, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఫిజిక్స్ కి వచ్చేసరికి దాన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఓకేనా? అప్పుడు థీటాకి డైమెన్షనల్ ఫార్ములా ఉందా? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మీన్స్ వాట్? థీటానే కదా. థీటాకి డైమెన్షనల్ ఫార్ములా ఉందా? ఆర్క్ లెంత్ బై రేడియస్ కదా. కాబట్టి m to the power of 0, l to the power of 0, t to the power of 0, దేని యొక్క పవర్ 0 ఉన్న దాని వాల్యూ 1, 1 into 1 into 1, 1 డివైడెడ్ బై టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T. అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా t to the power of -1. యా, SI యూనిట్ చెప్పండి. టైం కదా. సెకండ్ ఇన్వర్స్. టైం ఏంటిది ఇక్కడ? సెకండ్ ఇన్వర్స్. క్లియర్? యాంగులర్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకేనా? యాంగులర్ వెలాసిటీ అయిపోయింది. నంబర్ ఎంతండి ఇక్కడ? 17 ఇది. నెక్స్ట్ 18 యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ యాక్సిలరేషన్. Angular acceleration that is represented by alpha. Acceleration అంటే ఏంటి? లీనియర్ యాక్సిలరేషన్ అంటే లీనియర్ వెలాసిటీ బై టైం. మరి యాంగులర్ యాక్సిలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై టైం. అంటే ఏంటిదండి? ఒమేగా బై టైం, నాట్ W. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది ఒమేగా? T ఇన్వర్స్ బై టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T. అప్పుడు ఏమొస్తుంది? T to the power of -2. What is the SI unit? Second to the power of -2. Okay, second to the power of -2. So this is the dimensional formula of the angular acceleration. Okay, now let us move on to the next page. Yeah. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒకటి చెప్పాలనుకున్నాం. ఏంటన్నది? మళ్ళీ స్లైడ్స్ డివైడ్ చేసుకోండి. ఇక్కడ యా, ఒకసారి ఇంతకుముందు పేజీలో డైమెన్షనల్ ఫార్ములా 18 అయిపోయిందండి. ఓకేనా? నెక్స్ట్ 19. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? 19 కి డైమెన్షనల్ ఫార్ములా కాదు. ఏంటి? ఏం చెప్పాను ఇక్కడ? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే I ఒమేగా, యాంగులర్ మొమెంటం. సార్ ఇంతకు ముందు కూడా మొమెంటం వచ్చిందంటే అది లీనియర్ మొమెంటం. అంటే ట్రాన్స్లేటరీ మోషన్ లో, ఒక స్ట్రేట్ లైన్ పాత్ లో ఉన్నప్పుడు అవన్నీ లీనియర్ మోషన్ ఆ డైరెక్షన్. సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు యాంగులర్ ఇట్లా వస్తా అంటే యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. ఓకేనా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. I ఎవరు ఇక్కడ? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. I ఎవరు ఇక్కడ? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? mr² కదా. కాబట్టి ఏమవుతుందండి? ml². ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంత?
లేదు 1 బై టైం కాబట్టి ఏమవుతుందని చెప్పినది టీ ఇన్వర్స్. ఓకేనా, క్లియర్? సో అప్పుడు దీని యూనిట్స్ చెప్పండి ఏమైతే కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. ఓకే, సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1 యాంగులర్ మొమెంటం. ఇది రొటేటరీ మోషన్ కి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా. ఇందులో కొన్ని ఏమైనా మిస్ అయితే మళ్ళీ తర్వాత మనం చూద్దాము, ఇప్పటికైతే ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నంబర్ 20. ఓకేనండి. సో నెక్స్ట్ చాప్టర్ మనకి గ్రావిటేషన్ తీసుకుందాం. సో గ్రావిటేషన్ లో మీకు తెలుసండి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకేనా, ఇందులో మనకు కావాల్సింది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. క్లియర్? ఫార్ములా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా F is equal to G into m1 m2 by r square. ఓకేనా, F is equal to very important dimensional formula అండి. F is equal to G into m1 m2 by r square. ఇది మీకు తెలుస్తుంది, ఆల్రెడీ మన గ్రావిటేషన్ చాప్టర్ లో ఉన్నది, లేదంటే మీకు లోయర్ క్లాసెస్ లో కూడా ఐడియా ఉంటుంది ఇది మీకు. ఓకేనా, సో అప్పుడు మనకి ఎవరు కావాలండి ఇక్కడ G, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమైతుంది G is equal to క్రాస్ మల్టిప్లికేషన్ FR స్క్వేర్ బై m1 m2. ఇది ఇది ఈ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది గుర్తొస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. అప్పుడు ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది mLt to the power of -2. గుర్తు రాకపోతే మళ్ళీ F is equal to ma, a is equal to velocity by time, velocity is equal to displacement by time. అంతే, కంపల్సరీ వెళ్ళాల్సిందే మీరు ఆ విధంగా గుర్తు లేకపోతే, దానివల్ల టైం లాస్ అవుతారు మీరు. ఓకేనా, mL రేడియస్ డిస్టెన్స్ ఏంటిది L స్క్వేర్ డివైడెడ్ బై మాస్ m ఇంటూ m. ఒక m క్యాన్సల్, ఆర్డర్ తీసుకుంటే m టు ది పవర్ ఆఫ్ -1 L ఇంటూ L స్క్వేర్ L క్యూబ్ T టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, అప్పుడు SI యూనిట్ తీసుకుంటే, ఓకేనా, SI యూనిట్ తీసుకుంటే ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ SI యూనిట్ కిలోగ్రామ్ ఇన్వర్స్ మీటర్ క్యూబ్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. The very important dimensional formula ఇది. ఓకేనా, now let us move on to the next dimensional formula. ఎంత 21. ఓకేనా, సో ఇందులో ఇవి వస్తాయండి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్ ఉంటుంది. అందులో స్ట్రెస్, ఓకేనా, అందులో మనకు ఉండేది ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ అనే ఫార్ములా ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా mLt to the power of -2 బై ఏరియా. ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి L స్క్వేర్, LL కట్, అప్పుడు m కింద L to the power of -1 T to the power of -2. ఫోర్స్ SI యూనిట్ న్యూటన్, దీని ప్రకారం రాస్తే కిలోగ్రామ్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -1 సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఆర్ దీని ప్రకారం రాస్తే న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -2. ఫోర్స్ కి న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్. ఓకేనా, న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -1. నెక్స్ట్ స్ట్రెయిన్. ఓకేనా, నెక్స్ట్ స్ట్రెయిన్ ఏంటని ఇక్కడ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ కి ఫార్ములా, ఓకేనా, చేంజ్ ఇన్ లెంత్. ఓకేనా, ఇది తీసేద్దాం. ఓకేనా, ఏంటి ఫార్ములా, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్. ఈ ఫార్ములా మీకు ఉంటాయి తర్వాత బై ఒరిజినల్ లెంత్ ఆర్ యాక్చువల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అంటే లెంతే కదా L, ఒరిజినల్ లెంత్ అంటే L కదా, LL క్యాన్సల్. అప్పుడు స్ట్రెయిన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m to the power of 0 L to the power of 0 T to the power of 0. SI unit, there is no SI unit. ఓకేనా,
సో ఇక్కడ ఇంకోటి యంగ్స్ మాడ్యులస్ అని వస్తుంది, రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఇవి కొత్తగా మీకు అనిపించవచ్చు కానీ తర్వాత మీకు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత చాలా ఈజీ. ఓకేనా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకేనా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంతమంది చెప్పుకున్నాం? ఇగో ఏంటిది ఇక్కడ, ML ఇన్వర్స్ T⁻⁻². స్ట్రెయిన్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదు కదా, అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ లో స్ట్రెయిన్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదంటే స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములానే కదా. సో అప్పుడు యూనిట్ కూడా సేమా, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకేనా, ఏంటి డైమెన్షనల్ ఫార్ములా, ML ఇన్వర్స్ T⁻⁻². SI యూనిట్ సేమ్, కిలోగ్రామ్ మీటర్ ఇన్వర్స్ (10⁻²). ఆర్ స్ట్రెస్ న్యూటన్ మీటర్⁻². దీనికి లేవు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటా 3 టైప్స్ అంటే ఇక్కడ చూడండి, డైమెన్షనల్ ఫార్ములాస్ ఏమున్నాయి, 24. యంగ్స్ మాడ్యులస్, ఇవి వస్తాయండి. అయ్యో బాబు ఈ కొత్తగా ఉన్నాయి ఏంటి అనుకున్నారు. యంగ్స్ మాడ్యులస్ Y 25. రిజిడిటీ మాడ్యులస్, ఈటా. బల్క్ మాడ్యులస్ K. వీటన్నింటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఒకటే, ఏంటిదండి, ML ఇన్వర్స్ T⁻². ఓకేనా. సో ఇవి కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్. నెక్స్ట్ క్లాస్ లో ఓకేనా ఇంకో కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, ఆ డైమెన్షనల్ ఫార్ములాని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.